అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆర్ఎన్సీసీ ఖమ్మం రాచకొండ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి 500 కేజీలకు పైగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని నార్కోటిక్ ఎస్పీ రూపేష్ తెలిపారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఆర్ఎన్సీసీ ఖమ్మం రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో 3 సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి సుమారుగా 5 కోట్లు విలువ చేసేటటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు. సో ఇందులో భాగంగానే ఒక ఐషర్ వాహనంలో గంజాయి తరలిస్తున్నారంటూ పక్కా సమాచారం మేరకు బాటసింగారం వద్ద నార్కోటిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ప్రస్తుతాన్ని విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ఈ డీసీఎం వాహనం ముందు ఒక ఇన్నోవా వాహనం ఎస్కాట్ గా వెళ్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి నార్కోటిక్ పోలీసులు ఆ డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. సో అదే సమయంలో లోపల డీసీఎం వాహనం లోపల పండ్ల ట్రేల మధ్యలో ఈ గంజాయికి సంబంధించినటువంటి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అనుమానం వచ్చి నార్కోటిక్ సిబ్బంది వాహన తనిఖీలు చేసినప్పుడు ఈ మొత్తం భాగవతం అంతా కూడా వెలుగు చూసింది. సుమారుగా 450 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారుగా 930 కేజీలు ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఈగల్ టీం అంచనా వేసింది. ఈ మొత్తం విలువ 5 కోట్ల వరకు ఉంటుందంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్ పోలీసులు చెబుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ కేసులో పవార్ అనేటటువంటి వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. పవార్తో పాటు మరొక 2 నిందితులు ఈ నెల 23వ తేదీన ప్రత్యేకంగా ఒక వాహనంలో రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడే ఒరిస్సాకు సంబంధించినటువంటి సచిన్ అనేటటువంటి సప్లయర్ను కలుసుకున్నారు. సో ఇదే నేపథ్యంలో తమకు గంజాయి కావాలంటూ సచిన్ని సంప్రదించినటువంటి నేపథ్యంలో 930 కేజీల గంజాయిని ప్రత్యేకంగా ప్యాకెట్ల రూపంలో వాటిని ప్యాక్ చేసి అనంతరం డీసీఎం వాహనంలో మహారాష్ట్రకు తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసులో 3 నిందితులను ఇటు ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి ఈ ముఠా మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు భద్రాచలంలో కూడా కేసులు ఉన్నట్టుగా ఇప్పుడు నార్కోటిక్ దర్యాప్తులో ప్రస్తుతం వెల్లడైంది. పరారీలో ఉండేటటువంటి నిందితుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను కూడా నార్కోటిక్ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల మీద నార్కోటిక్ టీం చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణను మార్చే విధంగా ఇప్పటికీ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామంటూ కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడున్నా తమకు తెలియజేయాలంటూ కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇదొక అంశం అయితే ఇక హైదరాబాద్ మీదుగా ప్రస్తుతం డ్రగ్స్ తరలిస్తున్నటువంటి ఈ నిందితుల మీద ప్రత్యేకమైన దర్యాప్తు కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. వీరి మీద ఉన్నటువంటి కేసులతో పాటు గతంలో భద్రాచలంతో పాటు ఇంకా మహారాష్ట్రలో కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో పట్టుబడ్డ అతిపెద్ద గంజాయి అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చాలా చిన్న క్వాంటిటీలోనే గంజాయి దొరికింది. ప్రస్తుతం ఈ పోలీసుల తనిఖీల్లో నార్కోటిక్ పోలీసుల తనిఖీల్లో సుమారు 900 కేజీల వరకు కూడా గంజాయి పట్టుబడింది. సో మొత్తానికి గంజాయి ఇతర మత్తు పదార్థాల మీద తమ నిఘా కొనసాగుతుందంటూ కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.